తిరుపతి విమానాశ్రయంలో మార్కెట్లో కొనసాగిస్తున్నారు. ఒకవేళ ఉగ్రవాదులు విమానాశ్రయం లోపలికి చొరబడి అటాక్ చేస్తే ఏ విధంగా తప్పించుకోవాలి, ఒకవేళ గాయపడి బయటకు వచ్చిన వారిని ఏ విధంగా సురక్షితండ అంబులెన్స్ ద్వారా తరలించాలనే విషయాన్ని తిరిగితో ఈ మార్కెట్లో కొనసాగిస్తున్నారు. కేంద్ర బలగాలు అలాగే ఉన్న స్థానిక పోలీసులు 50 మందిగా ఈ మార్కెట్లో వాళ్ళ పొందాలను తెలియజేస్తూ అటు ప్రజలను ప్రయాణికులను కూడా అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతోనే ప్రస్తుతం పోలీసులు ఈ మార్కెట్లో కొనసాగుతున్న ఎయిర్పోర్ట్కి సంబంధించిన అంబులెన్స్లోని పూర్తి స్థాయిలో ప్రయాణికులకు అవగాహన కల్పించాలి. ఒకవేళ అటాక్ ఏ విధంగా విమానం నుంచి కిందకి దిగేటప్పుడు అటాక్ జరిగితే ఏ విధంగా అప్రమత్తంగా दो या दो बार और ये आईसीटी कमांड पोस्ट है सर, मतलब तो फर्स्ट ऑफ ऑल दे ऑल हैव टू रिपोर्ट एट द इनिशियल कमांड पोस्ट एंड फर्दर एज पर द डायरेक्शन ऑफ द हमला करेंगे अराइवल के, और उसमें से एक यूनिफॉर्म का एडवांटेज लेते हुए वो उनके अप्रोच करेगा, वहाँ जाएगा, फिर अकॉर्डिंगली मैसेज कन्वे किया जाएगा स्टेट को निकालने की, और वो लास्ट दिन वो जाके अपना जो लीगल फॉर्मेलिटीज है वो करेंगे। टोटली बना के आप लोग देखते होंगे, इसमें से कुछ ऐसे फॉर्मूला आए हैं उनको आप लेके लगाइए। देखिए एक किलो का सीसीटीवी के और एक बस Another terrorist attack at arrival at the terrorist inside terminal building. Indigo 3 staff and our staff unconscious at arrival at the gate. जो लोग ज़्यादा हैं जिनको पार्टिसिपेट करना है यूटिलाइजेशन में, अभी लोग एक्चुअली मल्टी रेसिंग मार्क ड्रो डाउन कर रहे हैं। मुझे मैं जवाब को बोलता हूँ, वो आपसे या किसी से कॉल करके सारे जी हाँ आटे विश्राम, जैसा कभी आपको पता है लॉन्च पे ठीक है, तो दोनों को जो ड्राइव करना है तो आगे ऐसी में एक टीम को लीड करेगा ऐसे दीपक कुमार, एक टीम को लीड करेगा आप। ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్కు తగ్గట్టుగా డీజీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్, డీజీపీ సార్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు, మా ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎయిర్పోర్ట్లో నిజంగా ఒక అటాక్ జరిగితే ఏం చేయాలి అనేటువంటి దాని మీద ఈరోజు ఎయిర్పోర్ట్ అథారిటీస్తోనూ, అదేవిధంగా సిఏఎస్ఎఫ్ వాళ్ళతోనూ, అదేవిధంగా మా లోకల్ పోలీసు, స్పెషల్ పార్టీసు, ఆర్మ్డ్ రిజర్వ్ వీళ్ళందరితో జాయింట్ సంయుక్తంగా ఒక మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. నిజంగానే ముష్కరులు వచ్చి ఏదైనా చేస్తే, లేదు ఇంకా ఏదైనా జరిగితే
ఎవరి పాత్ర ఎంతవరకు, ఎవరు ఎలా స్పందించాలి, అంటే లోకల్ పోలీస్ యొక్క పాత్ర ఎంతవరకు, అదేవిధంగా లోపల సిఎస్ఎఫ్ వాళ్ళు ఏం చేయాలి, అదేవిధంగా బీడీ టీమ్స్ ఏం చేయాలి, అదేవిధంగా స్పెషల్ పార్టీస్ ఏం చేయాలి. సో ఇవన్నిటి మీద కూడా ఈరోజు మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే మా వాళ్ళు ప్రిపేర్గా ఉన్నారా లేదా అనేటువంటి దాని మీద. సో అందరూ కూడా ప్రిపేర్గా ఉన్నారు. సో రేపు ఏదైనా కూడా ఒకవేళ నిజంగా జరిగితే కూడా మా యొక్క దళాలన్నీ కూడా, మా యొక్క స్పెషల్ పార్టీస్ కానీ, సిఎస్ఎఫ్ దళాలు కానీ, అదేవిధంగా మా సివిల్ పోలీస్ కానీ అందరూ కూడా సంయుక్తంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. దానిలో భాగంగానే ఆ ప్రిపేర్డ్నెస్లోనే ఈరోజు చేయడం జరిగింది.